భద్రాచలం, ఒంటిమిట్ట, అయోధ్యలో శ్రీరామనవమికి నిర్వహించే సీతారాముల కళ్యాణానికి గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను సిద్ధం చేసే మహాయజ్ఞానికి వానరసేన శ్రీకారం చుట్టింది. భద్రాచలం సీతారాముని సన్నిధిలో వరి విత్తనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురంలో కోటి తలంబ్రాల క్రతువును ప్రారంభించారు. శ్రీరాముడు, హనుమంతుడు, సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడి వేషధారణతో రామనామ కీర్తనలతో దుక్కి విత్తనాలు చల్లారు. ఏటా కోటి తలంబ్రాలను సిద్ధం చేస్తున్నామని, ఇక్కడ పండిన ధాన్యాన్ని వివిధ ప్రాంతాల్లోని భక్తులకు అందించి గోటితో ఒలిపించి భద్రాచలం, ఒంటిమిట్ట, అయోధ్య పంపిస్తున్నట్టు శ్రీకృష్ణ చైతన్య సంఘం సభ్యులు తెలిపారు. రామ రామ జయ రామ రామ కళ్యాణ రమణీనాథి సోముడు రఘురాముడు రమణీనాథి సోముడు జగదేక వీరుడు సుందరధాముడు జగదేక వీరుడు సుందరధాముడు రఘురాముడు. ప్రతి సంవత్సరం కూడా గోటితో కోటి తలంబ్రాలు ఒలిపించి భద్రాచలము, అయోధ్య, ఒంటిమిట్ట రామాలయానికి పంపిస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా ఈ రాముడు, ఆంజనేయులు, అంగదుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు వేషధారణతో చక్కగా దున్ని కోటి తలంబ్రాలు వేసి ఈ యొక్క వచ్చినటువంటి ధాన్యాన్ని పంపిస్తూ ఉన్నాము. ఈ ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు 16 సంవత్సరాల నుంచి ఈ యొక్క వేషధారణతో మేము కూడా చేస్తున్నామండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.